ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అర్జున, ప్రకృతి పురుషుడు ఇప్పటి వాళ్ళు కాదు, అనాది నుండి ఉన్నారు. ఈ రెండు పరమాత్మ నుండి ఉద్భవించినవే. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు, అదే అర్ధనారీశ్వర తత్వం. లక్ష్మి ప్రకృతి అయితే విష్ణువు పురుషుడు, అందుకే అమ్మవారు అయ్యవారి వక్షస్థలాన్ని అలంకరించింది. సరస్వతి ప్రకృతి అయితే బ్రహ్మ పురుషుడు, అందుకే సరస్వతి బ్రహ్మ నాలుక మీదనే ఉంది. లౌక్యంగా చూస్తే భర్త పురుషుడైతే భార్య ప్రకృతి, అందుకే ఆమె అర్ధాంగి సహధర్మచారిణి అంటారు. ఈ ప్రకారంగా ప్రకృతి పురుషులు ఒకటే, వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారం, సత్వరజస్తమో గుణాలు ప్రకృతి నుండి ఉద్భవించినవే, ప్రకృతి నుండి పుట్టినవే, ప్రకృతిలోనే ఉన్నాయి. వీటి కలయిక నుండి వచ్చినవే మాయా, సంసారం, బంధనాలు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయి. ప్రకృతి అచేతనం. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు, గుణాలు అనాది నుండి ఉన్నాయి. మనం నిద్రపోయాం, కల వచ్చింది. ఎప్పటిదాకా మెలకువగా ఉన్నాం, ఎప్పుడు నిద్ర పట్టింది, ఎప్పుడు కల వచ్చింది అనే విషయాలు మనం ఎలా చెప్పలేమో, అలాగే ఈ వికారాలు, ఈ గుణాలు క్షేత్రంలో ఎప్పుడు ఎలా పుట్టాయో చెప్పలేం. ఈ వికారాలు, గుణాలు కేవలం ప్రకృతికి సంబంధించినవి, పురుషుడికి కాదు. పురుషుడు అంటే ఆత్మ. ప్రకృతిలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే వికారాలకు, సత్వరజస్తమో గుణాలకు లోనైన ఆత్మ జీవాత్మ అవుతుంది. జీవాత్మ తన చుట్టూ సంసారం అనే సాలెగూడు తనకు తానే నిర్మించుకుంటాడు. ఆ వికారాలు, గుణాలు అంతమైతే గాని జీవాత్మ తన నిజస్వరూపాన్ని పొంది పరమాత్మలో లీనం కాలేడు. అదే ముక్తి. దీనికి ఒకటే మార్గం, నేను వేరు, ఈ శరీరం వేరు అని అనుకోవడం, ఏ వికారాలకు స్పందించకపోవడం, గుణాలకు అతీతంగా ఉండటం, స్థిర చిత్తం కలిగి ఉండటం.